మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ మధ్య కాలంలో ప్రియుడితో కలిసి ఉండడానికి భర్తను చంపేసిన వాళ్ళ సంఘటనలు చూస్తుంటేనే భయపడుతుంటే మానవ సంబంధాలని మంట కలిపేలాగా తల్లిని అంటే ప్రేమకు అడ్డొస్తుందని ఒక 18 ఏళ్ళు కూడా లేని బాలిక తల్లినే చంపేసింది ప్రియుడితో కలిసి. అసలు సమాజం ఎట్టెళ్ళిపోతుంది? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. రోజొక సంఘటన, రోజొక సందర్భం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇంత గలీజ్గా ప్రియుడి కోసం భర్తను చంపేయడం, పిల్లల్ని చంపేయడం, ఇప్పుడు ఏకంగా తల్లిని, అది కూడా 18 సంవత్సరాలు కూడా లేని అమ్మాయి 19 సంవత్సరాలు ఉన్న ఒక అబ్బాయితోటి ఇలా తల్లిని చంపేసిందని ఎలా చూస్తారు మ్యామ్ ఈ సంఘటన? అసలు మీరు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటన జరగటానికి వ్యక్తులుగా వాళ్ళు ఎంత బాధ్యులో ప్రభుత్వం కూడా అంతే బాధ్యురాలు అని నేను నమ్ముతున్నాను. ఓకే, ప్రభుత్వం చేయాల్సిన పనులు ప్రభుత్వాలు చేయట్లేదు, అసలు అవగాహన కలిగించట్లేదు చట్టాల పట్ల. సరే, అది అట్లా పక్కన పెడితే అది చాలా పెద్ద విషయం అనుకోండి. ఈ కేసు వరకు తీసుకుంటే ఈ పాపకి 18 అంటున్నారు మీరు, కాదు 16 10th క్లాస్ చదువుతుంది. అయితే ఈ పాప ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పరిచయం కావటము, ఆ అబ్బాయి ఇంటికి రావటం పోవటం, ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ 7-8 నెలల కాలంగా. సరే, తల్లి దృష్టికి వచ్చినప్పుడు ఇవన్నీ కరెక్ట్ కాదు, నువ్వు చదువుకోవాలి ఫస్ట్ అని చెప్పి తల్లి చెప్పినందుకు తల్లి మీద కోపం వచ్చింది. సరే, ఎనీవే అతని దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే వాళ్ళు బాగా ఆదరించారు. ఆదరించేసరికి ఇంకేముంది, నాకు అక్కడ జీవితం బాగుంటుంది, అతనితోనే బాగుంటుంది అని అనుకుంది. ఇంత చేసి అతని వయసు ఎంత? 19 ఏళ్ళు. అయితే వెళ్తే అప్పుడు తల్లి కేసు పెట్టింది. కేసు పెడితే కనిపించట్లేదని కేసు పెడితే పోలీసులు వెళ్ళారు, పలానా చోట ఉందని తీసుకొని వచ్చారు. వాళ్ళని తీసుకొని వచ్చి కిడ్నాప్ కేసు కింద నమోదు చేసి ఎవరింటికి వాళ్ళని పంపించేశారు. కిడ్నాప్ కేసు కింద నమోదు చేసి ఇంటికి పంపించేశారు. వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్తున్నారు. ఓకే. ఇంటికి వచ్చిన తర్వాత తల్లి మళ్ళీ మొదలెట్టింది, అమ్మ అట్లా కాదు, నువ్వు చదువుకోవాలి కదా, చదువుకోకపోతే ఎట్లా, చదువు లేకపోతే ఏమైపోతాం మనం, అది ఇది అని చెప్పి. సరే, ఈ అమ్మాయికి బాగా చిరాకు వచ్చేసింది. అక్కడికి వెళ్ళి చూస్తేనేమో వాళ్ళు బాగా వెల్కమింగ్, రిసీవింగ్ బాగుంది. శివ ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ కొంటున్నాడు, డ్రెస్ కొనమంటే డ్రెస్ కొంటున్నాడు, ఏదంటే అది అంటున్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో బాగా చూసుకున్నారు. తల్లి చూస్తేనే ఇలా మాట్లాడుతుంది ఏంటి అని ఈ అమ్మాయికి చిర్రెత్తుకొచ్చింది. వచ్చి ఇద్దరు కలిసి మాట్లాడుకుని, సరే, ఈ తల్లి కూడా చెప్పింది ఏంటంటే, సరే మీకు ఇష్టం ఉంది కదా, ఇప్పుడే కాదు చదువుకోండి, ముందు జీవితాల్లో స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుందరు కానీ నేనే చేస్తా పెళ్ళి అని కూడా చెప్పింది. చెప్పినప్పుడు నిజమని ఈ అమ్మాయి అనుకొని నిజంగానే చదువుకుంటూ ఒక గోల్ పెట్టుకొని ఉండాల్సింది. అంటే నేను ఇలా చదువుకోవాలి, తల్లి కోరిక మేరకు చదువుకోవాలి, చదువుకుని ముందుకెళ్ళాలి అనే ఉద్దేశం ఈ పాప కన్నా ఉండాల్సింది. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే మాట చెప్పింది తల్లి. కానీ మొదటి నుంచి కూడా తల్లికి కూతురికి కొంచెం ఫ్రిక్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనేది ఇప్పుడు బయటకు వస్తున్న వార్త. సరే, ఈమె మొదటి భర్తకి సంబంధించిన పాప, అతను చనిపోతే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటే అతని ద్వారా ఇంకొక పాప, అతను కూడా చనిపోయాడు. రెండో అతను కూడా బాగా డ్రింక్ చేసి యాక్సిడెంట్లో చనిపోయాడు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి ఈమెను చంపడానికి డిసైడ్ అయ్యారు. వాళ్ళు ఆలోచించింది ఏంటంటే, అడ్డుగా ఉంది ఈ అమ్మాయి, ఈమె అడ్డు లేకపోతే మేము సుఖంగా ఉంటాము అనుకున్నారు వీళ్ళు 16 ఏళ్ళకి. అంతవరకే ఆలోచించగలిగింది పిల్ల. తర్వాత నెక్స్ట్ పోలీసులు ఉంటారు, పోలీసులు వస్తారు, చాలా ఉంటుంది అనే ఆలోచన లేకుండా ఇలా చేయడం వల్ల జరిగింది ఏంటి, తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన తర్వాత పోలీసులు వచ్చారు సీన్లోకి. ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇప్పుడేంటి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చెప్తున్న గొప్ప విషయం ఏంటి అంటే, అసలు ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాల గురించి చెప్పటం కంటే కూడా వాళ్ళు చాలా ఉత్సాహంగా చెప్తుంది ఏంటి అంటే, అంజలికి 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. ఓకే. అంజలికి కూతురికి పడదు, కూతురికి వాతలు పెట్టేది, సరిగా చూసుకునేది కాదు. ఆ పాప 7th క్లాస్ అప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ధైర్యంగా తల్లి మీద కంప్లైంట్ చేసింది, మా అమ్మ నన్ను కొడుతుంది, తిడుతుంది, నన్ను సరిగా చూసుకోవట్లేదు అని. ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ చెప్పి అసలు వీళ్ళు పోర్ట్రేట్ చేసింది ఎలా ఉందంటే, పోలీసులు అంజలికి పెంచడం చేత కాలేదు, అంజలి 2 పెళ్ళిళ్ళు చేసుకుంది, కూతురుని సరిగా పెంచలేదు, అందుకే ఇలా జరిగింది అన్నట్లు పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇది చాలనట్లు ఆయన కింద పోలీసులు అందరినీ అభినందిస్తున్నాడు అక్కడ కూర్చొని. ఎందుకు అభినందిస్తున్నాడో నాకు అర్థం కావట్లా. అసలు వాళ్ళ తీరు వల్లే ఈ హత్య జరిగింది. అసలు ఆ రోజు అతన్ని 19th రోజున పోక్సో కింద అతని మీద కేసు పెట్టి అతన్ని రిమాండ్కి పంపించి ఉండవలసింది. కరెక్ట్. కిడ్నాప్ కేసు వదిలేకుండా పోక్సో కేసు ఇది నిజానికి. అతనికి 19 ఏళ్ళు, ఈ అమ్మాయికి 16 ఏళ్ళు. తీసుకెళ్లి 2 రోజులు 3 రోజులు ఇంట్లో అట్టి పెట్టుకున్నాడు అంటే ఈ అమ్మాయి ఇష్టంతో వెళ్ళినా గానీ కుదరదు. పోక్సో చట్టంలో ఆ అమ్మాయికి ఇష్టమై ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటానన్నా, లేకపోతే సహజీవనం చేస్తానన్నా, శారీరక సంబంధం కావాలని అడిగినా గానీ కుదరదు, చట్టం ఒప్పుకోదు. ఇది ఎందుకు ఈ పోలీసులు కన్వీనియంట్ గా మర్చిపోయారు అంటే, పోలీసులకి ఇంత చర్మం మొద్దుబారిపోయిందా? ఇప్పుడు నాకు తెలిసిన చట్టం నీకెట్లా తెలియలేదు? పోలీసుకి నీకు తెలియాలి కదా. సినిమాలు కూడా వస్తున్నాయి కదా, సినిమాలు కూడా వచ్చింది. మొన్న ఈ మధ్య కోర్ట్ అనే సినిమా వచ్చింది పోక్సో యాక్ట్ గురించి. సినిమాలు రావడం ఏంటండి? పోలీసులకి తెలియాలి కదా. ఒక చట్టం ఉంది అంటే ఆ చట్టం గురించి తెలియాలి, ఈ చట్టాన్ని ఇక్కడ వాడాలని తెలియాలి. అదే అతన్ని కనుక రిమాండ్కి పంపించినట్లయితే ఈ మర్డర్ జరిగేది కాదు. ఇంకెవరితో కలిసి చేసేది ఈ అమ్మాయి? అసలు వీళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్తున్నారు అంటే ఏం కౌన్సిలింగ్ ఇచ్చారు? ఇద్దరు కలిసి చంపండి అని కౌన్సిలింగ్ ఇచ్చారా వీళ్ళిద్దరికి? అందరిని వరుసపెట్టి అభినందిస్తున్నాడు ఆయన. ఇది కేవలం ఈ హత్య జరగడానికి పోలీసుల నిర్లిప్తత, నిరాసక్తత, నిర్లక్ష్యమే కారణం. హై ప్రొఫైల్ కేసులు, రియల్ ఎస్టేట్ కేసులు, పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో జరిగే కేసులకైతే పోలీసులు ఉత్సాహం చూపిస్తారు, ఎందుకంటే అక్కడ జల డబ్బులు రాలుతాయి కాబట్టి. ఈ కేసులో అసలు వీళ్ళకి ఇంట్రెస్టే లేదు. అసలు ఇది ఏదైతే అది అవుతుంది. ఒక ప్రాణం పోయింది అయినా కానీ ఇంత జరిగాక పోలీసులు అభినందిస్తున్నాడు ఆయన. అసలు ఎక్కడ అసలు ఈ విషయం గురించి అవసరమైతే ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఎవరో తెలియదు, లా అండ్ ఆర్డర్ ఎవరు చూస్తున్నారో తెలియదు, రేవంత్ రెడ్డి గారికే తెలియాలి. ఆయన మాట్లాడాలి ఈ కేసు గురించి. అసలు ఇది చాలా తీవ్రమైన విషయం. ఎట్లా మీరు పోలీసులు మీ డ్యూటీ మీరు ఎట్లా చేయకుండా ఉంటారు? ఇది కాకుండా ఇప్పుడు తల్లి ఇంటర్వ్యూ తీసుకుంటే అసలు సమాజం ఎంత అధ్వాన పరిస్థితిలో ఉందో, ఎంత ఇన్సెన్సిటివ్గా ఉందో మనకు అర్థమవుతుంది. ఆమెను చంపటం కరెక్టే అంటుంది శివ తల్లి. అమ్మ నీ పిల్లలిద్దరిని పోలీసులు పట్టుకెళ్ళారు కదంటే ఏమవుతుంది, తీసుకొచ్చుకుంటాం. ఏంటి అసలు మరి ఎలా తయారైపోతున్నారు మా ఆలోచనలో కూడా? కనీసం తల్లికి కూడా జ్ఞానం లేకపోతే ఇప్పుడు ఆ తల్లిని గురించి అసలు ఆ తల్లిని మీరు ఇప్పుడు ఇంటర్వ్యూలో వచ్చింది, అది వేరే విషయం, అది పోలీసుల దృష్టికి వెళ్ళకపోవచ్చు. కానీ ఈరోజు వచ్చిన పేపర్లో వచ్చింది ఏంటి అంటే, ఈమె వీళ్ళింటికి వెళ్ళింది, ఎవరింటికి? చనిపోయిన అంజలి ఇంటికి వెళ్ళి మీ అమ్మాయి మా అబ్బాయిని ఇష్టపడుతుంది కాబట్టి మీ అమ్మాయిని పంపించేయి, మేము సాదుకుంటాము అని చెప్పి అడిగింది అని చెప్పి పేపర్లో వచ్చింది. ఇది మా దృష్టిలో లేదు అని చెప్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం మాట్లాడిన వీడియో, ఈ వీడియో సాక్ష్యంగా చూస్తే ఈమె వెళ్ళే ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మా పిల్లోని మేము తెచ్చేసుకున్నాము, వాళ్ళ పిల్లని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు, ఆ అమ్మాయి పిలిచే కదా హత్య చేయమంది, ఇందులో మా అబ్బాయి తప్పేంటి అంటుంది. అసలు ఎక్కడ ఒక మనిషిని నా కొడుకు ఒక తల్లి ఒక ప్రాణం తీశాడు, నా పిల్లలిద్దరు అనేది ఆ అమ్మాయి మొహంలో కనిపించట్లేదు. అయితే ఏమైంది? వస్తాడు నిదానంగా బయటికి, ఇలా అనుకుంటుంది.
అంటే ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ చూశాక, ఈ సమాజం పరిస్థితులు చూశాక, ఈ సమాజం ఎందుకు ఇంత నిరాసక్తంగా, ఇంత ఇన్సెన్సిటివ్గా అయిపోతుంది? చట్టాల పట్ల అవగాహన లేదు. అసలు 18 ఏళ్ల లోపు అమ్మాయితోటి నేను ప్రేమాయణం చేయకూడదు అనే విషయం, అది ప్రేమ ఆకర్షణ, అది వేరే విషయం. అతనికి తెలియలేదు, ఈ అమ్మాయికి తెలియలేదు అంటే ఇప్పుడు ఈమెని మైనర్ కాబట్టి అసలు తనని ఏం అనలేని పరిస్థితి. ఇప్పుడు ఇంకొక మైనర్ని తీసుకొని వచ్చాడు వాడు శివ. ఆ తల్లికి అసలు చీమ కుట్టినట్టుగా అనిపించట్లే. 16 మా ఇంటికి వచ్చింది కదా, మా ఇంట్లో బాగానే ఉన్నది కదా, ఫ్రీగా వచ్చేది కదా, ఇన్నాళ్ళు కూతురు ఎలా ఉంది, ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ తిరుగుతుంది పట్టించుకోకుండా మా ఇంటికి వచ్చినప్పుడే కేసు పెట్టింది ఆవిడ. ముందంతా ఏం చేసింది అని అడుగుతుంది. పిల్లలే కదా, తల్లి కూడా సెన్సిటివ్గా బిహేవ్ చేయట్లేదు. పోలీసులు చాలా ఇన్సెన్సిటివ్గా ఉన్నారు. ఒక తల్లి ప్రాణం పోయింది. ఇప్పుడు తల్లి ప్రాణం పోవడమే కాదు, 3 నేరస్తులు అయ్యారు ఇక్కడ. ఇప్పుడు ఈ అమ్మాయి జువైనల్ చిన్నపిల్ల కాబట్టి, మైనర్ కాబట్టి జువైనల్ హోమ్లో ఉంచుతారు, అది వేరే విషయం. ఈ జువైనల్ హోమ్లో ఏమి ఆ అమ్మాయి పరివర్తన చెంది బయటకు వచ్చి ఎలా ఉంటుంది? ఇంక ముందు ఎంత జీవితం ఉంది, బోలెడు జీవితం ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎవరున్నారు, ఎవరు ఆదరిస్తారు రేపు పొద్దున? అయిపోయిందా? ఇప్పుడు ఈ అబ్బాయిలు ఇద్దరు, మేజర్కి ఎక్కువ కాలం శిక్ష పడే అవకాశం ఉంది. ఈ మైనర్కి 1 సంవత్సరంలోనో 6 నెలల్లోనో వాడు మేజర్ అయితే గనక అతనికి శిక్ష అయిపోతుంది. అయిపోతే వాడు బయటకు వచ్చిన తర్వాత వాడేమి పరివర్తన చెంది బయటకు వస్తాడు. ఒకవేళ పరివర్తన చెందకపోతే రేపు పొద్దున ఓహో ఇంతేనా, అవసరమైతే మా అమ్మని మా నాన్న చంపేస్తా అనేలాగా అయిపోతే ఇంకేం చేస్తాము ఈ సమాజంలో? మరి ఎందుకు అంత కఠినంగా ఆలోచిస్తున్నారంటారు? ఏం లేదు, ఆలోచన ఒక స్థాయిని దాటి ఆలోచించడానికి బుర్రలు ఇష్టపడట్లేదు, బుర్రలు ఖాళీ ఉండట్లేదు. దీనికి సోషల్ మీడియా కారణం. 6 ఏళ్ల అమ్మాయికి ఇన్స్టాలో ఇతను పరిచయం అయ్యాడు. అసలు ఇన్స్టా ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ వల్లనే సగం వచ్చింది. సరే, ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చి సమాజంలో ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, వీటిని ఎట్లా ఎదుర్కోవాలి అని ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. జరిగిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అసలు సెన్సిటివ్నెస్ లేదు. కేవలం ప్రభుత్వాలే దీనికి కారణం. అన్లిమిటెడ్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, అన్లిమిటెడ్ డేటా, ఫ్రీ డేటా ఇవన్నీ ఇచ్చేసి వీళ్ళు ఫోన్ తప్పితే ఫోన్లో నుంచి తలలు బయటికి పెట్టని పరిస్థితి. 16 సంవత్సరాలకి అసలు పెళ్లి చేసుకుని ఏం చేద్దామని? అదే కదా. ఇప్పుడు 18 ఏళ్ళు దాటిన వాళ్ళు మేజర్లు అయిన వెంటనే పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ 6 నెలలకో సంవత్సరానికో డొమెస్టిక్ వైలెన్స్ కేసులు పెడుతున్నారు. ఎంత మందిని చూడలేదు మనం. అసలు ఇక్కడ పాయింట్ అది కాదు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, అసలు ఇప్పుడు ఈ పిల్లలు ఇలా అవటానికి కారణం వీళ్ళకి ఒక గోల్ లేకపోవడం, మోడల్ లేకపోవడం, జీవితంలో పలానా సాధిద్దాం అనేది లేకపోవడం, భయం లేకపోవడం, అసలు చట్టాల పట్ల అవగాహన లేకుండా పోవటం. చట్టాల పట్ల అవగాహన ఎందుకు కల్పించదు ప్రభుత్వం? స్కూళ్ళలో ఎందుకు చెప్పట్లేదు? స్కూళ్ళలో చెప్పాలా? నిర్భయ చట్టం క్లియర్గా చెప్పింది, ఖచ్చితంగా నిర్భయ ఫండ్ పెట్టి ఆ ఫండ్ ద్వారా పాఠ్యాంశాల్లో చిన్నప్పటి నుంచినే వీళ్ళకి చట్టాల పట్ల అవగాహన కలిగించాలి అని చెప్పి ఏమన్నా మొదలైందా? లేదు. అసలు ఆ నిర్భయ ఫండ్ ఏమైపోయిందో, అసలు ఆ నిర్భయ ఫండ్ కోసం పెట్టిన డబ్బులు ఎటు వెళ్తున్నాయో ఎవరికీ తెలియట్లా. ఏ రకంగా చూసినా ఇది నేను పోలీసుల నిర్లక్ష్య హత్యగా చూస్తాను, ప్రభుత్వాలకి పట్టనితనంగా నేను చూస్తున్నాను తప్పితే ఇది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వం అనేది కాదు. కేంద్రం చేయాల్సింది కేంద్రం చేయట్లేదు, రాష్ట్రాలు చేయాల్సింది రాష్ట్రాలు చేయట్లేదు. రేపు వీళ్ళు అధికారాలు కాపాడుకోవాలనుకుంటున్నారు తప్పితే వీళ్ళు ప్రజలకి కావాల్సింది చేసే దగ్గర మట్టుకు వీళ్ళు లేరు. ఇది ప్రభుత్వ వైఫల్యమే ముమ్మాటికి. ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఇంకా కరుడుగట్టిన నేరస్తులుగా వస్తారా, లేకపోతే ఏదైనా సంస్కరించబడి వస్తారా అన్నదే ఇప్పుడు ప్రధానమైన అంశం అయిపోయింది. ఇప్పుడు పోయిన ప్రాణం ఎలాగూ రాదు, అంజలి చనిపోయింది, రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి? అసలు ఆమె వస్తే ఎవరు చూస్తారు బయటకు వస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ ఇద్దరు పరిస్థితి ఏంటి? అసలు ఆ తల్లి చాలా రికామీగా మాట్లాడేస్తుంది. మరి ఆ తల్లి ధైర్యం ఏంటి?
తెలియనితైనమే ధైర్యమా? అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఏం ప్రశాంతంగా ఉంటారు కదా. ఉంటారు కదా. ఎటు వెళ్ళిపోతుంది అంటారు మ్యామ్ సమాజం అసలు? అదే భయం Final గా? వేస్తుంది చూస్తుంటే. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.